హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బియ్యంతో బెల్లం పాయసం ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇంట్లోనే చాలా ఈజీగా చక్కగా చేసేయచ్చు. పాలు విరిగిపోకుండా చాలా బాగా వస్తుందండి. ఇలా చేశారంటే ఈ వరలక్ష్మి పూజకైతే మనము నైవేద్యంగా ఈజీగా ఎలా చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చేసే ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. పాయసం ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యం బౌల్లో వేసుకోవాలండి. ఇవి 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఏ గ్లాస్ అయినా మనము కొలతలతోనే తీసుకుంటే చక్కగా వస్తుందండి పాయసము. 2-3 సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె తీసుకొని గిన్నెలో ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో 5 గ్లాసుల పాలు తీసుకోవాలి. 5 గ్లాసుల పాలకి ఒక 3 గ్లాసుల వరకు అయినా వాటర్ అయితే వేసుకోవాలండి. కరెక్ట్గా ఉడుకుతుంది పాయసం అనేది. ఇలా వేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇలా ఒకసారి దయచేసి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ అయితే మినిమం 3 గ్లాసులు వేయాలండి. పాలు 5 గ్లాసులు వేసాం కదా, వాటర్ 3 గ్లాసులు వేయాలి. ఇవి బాగా మనము మరగనివ్వాలండి. తలతల మరిగేంత వరకు పొయ్యి మీద పెట్టుకొని మరగనివ్వాలి. చూసారు కదా, ఇలా మరిగేటప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని దీనిలో వేసుకోవాలండి. ఇలా మనము పాలతో పాటు బియ్యం ఉడికించుకొని పాయసం చేస్తే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి ఈ బెల్లం పాయసము. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించాలి. మెత్తగా ఉడికించాలండి. బియ్యాన్ని చాలా మెత్తగా ఉడకనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి అన్నం ఉడికిందా లేదని. ఇంకా టైం పడుతుందండి, ఉడకలేదు. ఇంకొంచెం సేపు అయితే ఉడికించుకుందాం మనము. ఇలా ఉడికిన తర్వాత మనము బెల్లం వేయాలి. బాగా ఉడికితేనే బెల్లం వేయాలండి. ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర వరకు బెల్లం వేయాలి. ఇక్కడ నేను ఒక అర గ్లాస్ వేసాను. ఆ బిట్ అయితే కట్ అయిపోయిందండి. ఒక గ్లాస్ బియ్యంకి గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి. అన్నం ఉడుకోకుండా మీరు బెల్లం వేసుకోకండి. ముందుగా బెల్లం వేసుకుంటే బియ్యం అనేవి ఉడకవండి. అన్నం మెత్తగా ఉడికిన తర్వాతనే బెల్లాన్ని అయితే వేసుకొని ఇలా చక్కగా బెల్లం కూడా కరిగిపోయినట్టు చూసుకోవాలి. ఇందులో ఇలా మధ్య మధ్యలో బాగా కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించిన తర్వాత ఇందులో ఒక 4 యాలక్కాయల్ని చక్కగా దంచి వేసుకోవాలి. పౌడర్ ఉంటే పౌడర్ అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత కొంచెం వేసామా వేయలేదా అన్నట్లుగా వేసుకోవాలండి సాల్ట్. ఇందులో కొంచెం సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుందండి. పాయసము చాలా చాలా బాగుంటుంది టేస్ట్ సాల్ట్ వేయడం వల్ల. ఇలా వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. మీకు ఇంకా చిక్కగా అయిపోయింది అన్నట్టయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి మధ్యలో. ఇప్పుడు మనము ఇది పక్కన పెట్టుకొని ఇంకో బౌలు స్టవ్ మీద పెట్టి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి పాయసము. చాలామంది కొంచెం ఎక్కువే వేసుకుంటారు, చాలామందికి ఇష్టపడదు కదా. నేను ఇక్కడ తక్కువే వేసానండి నెయ్యి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు అలానే ఎండు ద్రాక్ష వేసుకొని బాగా వేపుకొని మనం పాయసంలోని వేసుకోవడమే. చూసారు కదా, చాలా ఈజీగా అయితే అయిపోయిందండి బెల్లం పాయసము. మీరు కూడా ట్రై చేసి ఒకసారి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. చూసారు కదా, చక్కగా ఇలా వేపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న పాయసంలో వెళ్ళి వేసేయడమేనండి. ఈ నైవేద్యము అమ్మవారికి పెడితే చాలా ఇష్టమండి అమ్మవారికి. ఇలా చేసి కనుక పెట్టారంటే. చూశారు కదా ఎంత ఈజీగా పాయసం అయితే రెడీ అయిపోయిందో. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి ఒకసారి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.